మనం ఇప్పుడు ఇంట్లోనే చెరుకు రసం తయారు చేసే విధానం చూద్దాము. బెల్లంతో ఎలా అంటే ఫస్ట్ బెల్లాన్ని అలా సన్నం తురుముకోవాలి. తురుముకొని నీళ్ళలో వేసి పిసకాలన్నా పిసకాలి, లేదా మిక్సీ జార్లో వేసి బెల్లాన్ని గ్రైండ్ చేసుకోవాలి. మనకు చెరుకు రసం కోసం ఒక నిమ్మకాయ కూడా కావాలి. అంటే మనం ఎంత పుల్లగా కావాలనుకుంటే అంత నిమ్మకాయ వాడుకోవచ్చు. ఇంకా దాంట్లోకి పుదీనా వేసుకోవాలి బెల్లంలో. ఇంకా కొంచెం నల్లొప్పు వేసుకోవాలి. కొంచెం మనం సైంధవ లవణం కూడా వేసుకోవచ్చు, లేదా మనం తినే ఉప్పు కూడా ఒక చిన్న చిటికెడు వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్సీలో వేసి ఈ పుదీనా, నల్లుప్పు, కొంచెం చిటికెడు ఉప్పు, బెల్లము, బెల్లం తురుము ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము టీ పట్టుకునే ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ తీసుకొని ఇదంతా మంచిగా ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి. మంచి చెరుకు రసం రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈ ఎండాకాలము ఇలా కొత్త కొత్త వెరైటీ జ్యూస్లు తయారు చేసుకొని తాగాలి. బయట మందు అది ఇది అంటారు కాబట్టి ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది.